ఏపీలో ఎన్నికల పోలింగ్పై మంత్రి అంబటి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. పోలింగ్ రోజు ఫిర్యాదు చేసిన ఈసీ పట్టించుకోలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు అంబటి. పల్నాడు జిల్లా నార్నేపాడులోని 236, 37, దమ్మలపాడులోని 53, 54 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు. వెబ్కాస్టింగ్ పరిశీలించి రీపోలింగ్కు ఆదేశించాలంటూ కోర్టులో అంబటి తరపు అడ్వకేటు వాదనలు వినిపించారు. అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి దీనిపై ఎలక్షన్ ట్రిబ్యునల్కి వెళ్లాలంటూ ఈసీ వాదనలు వినిపించింది. ఈ వాదనలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, హైకోర్టులో అయితే ఇవాళ వెకేషన్ బెంచ్లో అంబటి వేసినటువంటి పిటిషన్స్ పైన విచారణ జరిగింది. దీనికి సంబంధించి తీర్పునైతే రిజర్వ్ చేసింది హైకోర్టు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 4 పోలింగ్ బూతులకు సంబంధించి టీడీపీ అక్కడ రిగ్గింగ్ చేసింది. వెబ్ కెమెరాలో అక్క మొత్తం విషయాన్ని చూసి పూర్తి స్థాయిలో మరోసారి రీపోలింగ్ చేయాలని చెప్పి కూడా అంబటి రాంబాబు పిటిషన్స్ వేయడం జరిగింది. ఇక పిటిషన్స్కి సంబంధించి ఇరు వర్గాల వాదనలు మిగియడంతో ఇవాళ తీర్పునైతే రిజర్వ్ చేసింది వెకేషన్ బెంచ్. దీనికి సంబంధించి పిటిషనర్ తరపున అడ్వకేట్ ఇప్పటికే కీలకంగా మొత్తం ఆ రోజు ఏదైతే ఎన్నికలు జరిగిన రోజు వైసీపీ తరపు నుంచి ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ని రికార్డ్ చేసి వీడియో ఎవిడెన్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్తో సార్ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా ఈసీ పట్టించుకోలేదు. పైగా దీనికి సంబంధించి పోలీసుల సహకారం కూడా ఉంది. ఆ రోజు పూర్తి స్థాయిలో టీడీపీ బయట ఏజెంట్లను బంధించి లోపల రిగ్గింగ్ పాల్పడ్డారనేటటువంటి విధంగా కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి అటుపక్కన ఈసీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి దీనికి సంబంధించి ఇది కోర్టు పరిధిలోకి రాదు, ఖచ్చితంగా ఎన్నికల ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి కూడా వాదనలు వినిపించడం జరిగింది. సో ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పు అయితే రిజర్వ్ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ యొక్క పోలింగ్ బూతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో దుమారం లేగుస్తుంది. మొత్తం మాచర్ల కేంద్రంగా ఈ పోలింగ్ బూతులకు సంబంధించి టీడీపీ రిగ్గింగ్ పాల్పడిందని చెప్పి అటు వైసీపీ నుంచి వీడియోలు బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏజెంట్ల మధ్య గొడవలు, టీడీపీ వైసీపీ మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో తీర్పు రిజర్వ్లో ఉండడం ఎటువంటి ఆదేశాలు వస్తాయనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొంది. రైట్ క్రాంతి.